ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. ఈరోజు పాఠ్యభాగముగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. వాక్యంలోని సత్యాన్ని మేము గమనించి నీ కృపలో బలవంతులుగా ఉండటానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని, మీరే ఘనత మహిమ పొందమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారు క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలో, ఈ లోకంలో క్రీస్తుని మనము ఎలాగ ప్రకటించాలో మనకు కొన్ని విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే, నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమంటున్నాడు. అనగా ఈ లోకానికి క్రీస్తును మనము కేవలము ప్రేమ ద్వారా మనము పరిచయం చేయగలం. ప్రేమ గురించి చాలా మహోన్నతమైన భావన, ప్రబోధము మనకు ఈ పత్రికలో కనిపిస్తుంది. దేవుని యొక్క స్వరూపము ప్రేమ స్వరూపము. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడని, అలాగే ప్రేమ యందు ఎవడైతే నిలిచి ఉన్నాడో వాడు దేవునిలో నిలిచి ఉన్నాడని యోహాను గారు ఎంతో చక్కగా దేవుని యొక్క ప్రేమ గురించి ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన క్రీస్తు ప్రేమను మనము మాటల్లో కాకుండా క్రియలతోనూ సత్యంతోనూ మనం చూపించగలగాలి. ఒక సహోదరుని ఎడల మనము ఎంతవరకు మనము ప్రేమను చూపించగలమంటే, ఈ పత్రికలో ఆయన చెప్తూ, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఈ లోకానికి సహోదరుడిగా, మనల్ని ప్రేమించిన సహోదరుడిగా పరలోక రాజ్యాన్ని విడిచి ఆయన వాక్యమైన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన కొరకు ఈ లోకానికి తెంచారు. అందులో ఉన్న క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, మనల్ని ప్రేమించి మనల్ని విమోచించడానికి క్రీస్తు కలువరి గిరిలో మన కొరకు తన చివరి రక్తపు బిందువును కూడా కార్చాడు. అనగా సహోదరులమైన మన కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం కూడా మన సహోదరుల కొరకు మనము ప్రాణము పెట్టబద్దులముగా ఉన్నామనేది యోహాను గారి యొక్క ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఈ రోజున చూసినట్లయితే నిజంగా మాటలతోనే క్రైస్తవ జీవితాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు, కానీ క్రియలతో క్రీస్తు మన కొరకు ఏదైతే త్యాగం చేశాడో, క్రీస్తు మన కొరకు ఏదైతే ప్రాణం పెట్టాడో, ఆ క్రియను క్రీస్తు యొక్క ప్రేమ రూపంలో, సహోదర ప్రేమ రూపంలో మనం ఇతరులకు చూపించలేని పరిస్థితి. నిజంగా క్రీస్తు చూపించిన ప్రేమను క్రైస్తవులుగా మన సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్టేంతగా మనము క్రీస్తుని లోకానికి పరిచయం చేసినట్లయితే, క్రీస్తు కొరకు మనము అనేక మందిని ఆయన ప్రేమలో
ఆయన రాజ్యంలోనికి మనం నడిపించగలుగుతాం. కాబట్టి క్రైస్తవ జీవితం దేవుని రాజ్యం గురించి రోమాపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు కానీ అది దేవుని యొక్క శక్తితో నిండి ఉందని పౌలు గారు చెప్తున్నాడు. యాకోబు పత్రిక మనము 2వ అధ్యాయము 15వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే, సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంలోకి కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా విల్లుడి, చలి కాసుకునుడి, తృప్తి పొందిడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును అంటున్నాడు. నిజంగా మనము ఆలోచన చేసినట్లయితే యాకోబు చాలా ఖచ్చితంగా క్రైస్తవుని యొక్క నిజ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మన సహోదరులు ఎవరైనా భోజనం లేకుండా మంచి పరిస్థితుల్లో వారు జీవించకుండా, వారి జీవితంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి కావలసిన అవసరాలను అనగా వారి యొక్క వస్త్రములే కానీ, వారి యొక్క భోజనమే కానీ, వారి నివాసం చలి కాచుకున్నదంటే వారికి తలదాచుకోవటానికి కనీసం నివాసం లేని పరిస్థితుల్లో మన గృహాలను వారికి తెరచి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి వారికి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటున్నాము. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆతిథ్యము చేయ మరొకడి. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాయబడి ఉంటుంది. నిజంగా మన సహోదరులను దేవుని స్వరూపంగా మనం గుర్తిరిగి వారి జీవితాల్లో వారికి కావలసిన అవసరాలను మనం తీర్చగలుగుతున్నామా? లేదంటే మాటతో, నోటి మాటలతో, నాలుకతో మనం ఇదిగో చలి కాసుకునుడి, తృప్తి పొందుడి, సమాధానంగా వెళ్ళుడని మనం కేవలము మాటలతోనే వారిని తృప్తిపరచాలని మనం చూస్తున్నాము. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నోటి మాటతో వారి అవసరాలు తీరుతాయా? నోటి మాటతో వారికి ఆదరణ కలుగుతుందా? నోటి మాటతో వారి యొక్క సౌకర్యాలు మనం పెంపొందించగలమా? ఆలోచన చేయండి. క్రియలు లేని విశ్వాసము మృతమైనదై అది ఒంటరిగా ఉండిపోతుందని యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా ఏదైనా వనంలో ఆదాము అవ్వ మరి పాపం చేసి దేవుని నుంచి తొలగిపోయినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారు దిగంబరులయ్యారు. మరి ప్రభువు వారి దిగంబరత్వాన్ని మరి చూడలేని పరిస్థితుల్లో, వారి యొక్క అసౌకర్యమైన పరిస్థితిని ఆయన చూడలేని పరిస్థితుల్లో మరి వారికి చర్మపు చొక్కాయలను తయారు చేసి వారికి ఇచ్చినట్లుగా కనపడుతుంది. అనగా వారి జీవితంలో ఏదైతే అవసరాన్ని కలిగి ఉన్నారో, వారి జీవితంలో అవమానం లేకుండా, వారి జీవితాల్లో కనీస అవసరాలు వారు తీర్చేకునేదానికి ప్రభు ఏం చేశాడంటే వారు దిగంబరత్వాన్ని చర్మపు సొక్కాయలతో ఆయన క్రియారూపంగా ఆదాము అవ్వలకు ఆయన ఒక అవకాశాన్ని కలిగజేశారు. ఇలాగ మనం బైబిల్లో చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అనేక విషయాలు మనం గమనించవచ్చు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 2 రకాల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రజలు దేవుని చేత ఆస్వాదింపబడినవారు, ఒక ప్రజలు దేవుని చేత శపింపబడినవారు. దేవుని చేత ఆస్వాదింపబడిన వారిని పిలిచి, ఇదిగో మీరు దేవుని చేత ఆస్వాదింపబడిన వారు కుడివైపుకి వెళ్ళి నా తండ్రి మీ కొరకు దాచి ఉంచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నప్పుడు వారు జీవితాల్లో ఒక ఆశ్చర్యం, వారికి కలిగిన యోగ్యత ఏంటని వారు ప్రశ్నించినప్పుడు, ఇదిగో
నేను దిగంబరినై వచ్చాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను దాహం కొని వచ్చాను, నాకు దాహాన్ని ఇచ్చారు. నేను భోజనం లేకుండా వచ్చాను, నాకు భోజనం పెట్టారు అని అన్నప్పుడు వారు, ప్రభా ఎప్పుడు చేశాం ప్రభా అన్నప్పుడు, ఇదిగో అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి వారికి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు వారిని దీవించి ఆస్వాదించినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే రెండో వారిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఇదిగో శపింపబడిన వారులారా, ఎడమ వైపు ఉన్న వారిని కూర్చి శపింపబడిన వారులారా, ఇదిగో మీరు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోండి, అక్కడ మరి పళ్ళు కొరుక్కుంటాం, అగ్ని ఉంటుందని వారితో చెప్పినప్పుడు వారు, ప్రభా నీ కొరకు అద్భుతాలు చేయలేదా ప్రభా, నీ వాక్యాన్ని మేము ప్రకటించలేదా ప్రభా, అనేక విషయాలుగా వారు నోటుతోనూ నాలుకతోనూ చేసిన ఆ విషయాల గురించి దేవునితో మాట్లాడుతున్నారు. వారు క్రియలు లేని విషయాల గురించి వారు దేవునితో మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో అల్పులైన ఈ నా సహోదరులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారికి భోజనం పెట్టలేదు, దాహానికి ఇవ్వలేదు, వస్త్రాలు ఇవ్వలేదు. ప్రభా ఎప్పుడు వచ్చారంటే, ఇదిగో వారు వచ్చారు కానీ మీరేమీ కూడా వారికి సౌకర్యాలు కలిగించలేదు, వారిని పట్టించుకోలేదు అంటున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ప్రాక్టికల్ లైఫ్. క్రీస్తు ఏదైతే మనకు బోధించాడో ఆ బోధ ప్రకారం, ఆ ఉపదేశం ప్రకారం, వాక్యానుసారంగా ఈ లోకంలో క్రియల మూలముగా, దేవుని యొక్క సత్యం మూలముగా క్రీస్తుని లోకానికి మనం పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనాది కాలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మన భారతదేశానికి మిషనరీస్ వచ్చినప్పుడు, మన భారతదేశంలో ఉన్న దారిద్ర్యాన్ని, మన భారతదేశంలో ఉన్న అనేక వైషమ్యాలను వారు గుర్తెరిగి ప్రజలకు కావలసిన శారీరక అవసరాలను వారు తీర్చి వారి జీవితాల్లో ఒక ఆదరణ, ఓదార్పును దయచేసిన తర్వాత దేవుని వాక్యాన్ని వారికి పరిచయం చేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మాటలతోనూ నాలుకతోనూ కాక మనము క్రియతోనూ సత్యంతోనూ ఇతరులను ప్రేమించగలిగే ఆ స్థితిలోనికి క్రైస్తవ జీవితాన్ని మనం నడిపించుకోవాలి. ఇంకా సత్యముతో అనగా ప్రభుయేసుక్రీస్తు వారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తా అంటాడు ఆయన, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు అంటున్నాడు. అనగా క్రీస్తే సత్యమై ఉన్నాడు. అనగా ఈ లోకంలో క్రీస్తు యొక్క సత్యం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క వాక్యమే సత్యం అని ఉంటుంది 17వ అధ్యాయం యోహానులో. కాబట్టి ఒకవైపు వారి యొక్క అవసరాలను తీరుస్తూ, శారీరకపరమైన అవసరాలను తీరుస్తూ, మరోవైపు సత్యమైన యేసుక్రీస్తుని వారికి పరిచయం చేసినప్పుడు నిజమైన ప్రేమను ఈ లోకంలో క్రీస్తు ఎరగని బిడ్డలకు మనం పరిచయం చేసేవారిగా మనము మన జీవితాలను కనపరుచుకుంటాం. అలా కాకుండా మాటలతో, చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది క్రైస్తవ జీవితాన్ని జీవించేవారే చాలామంది ప్రామిసెస్ చేస్తూ ఉంటారు, మనుషులతో చేస్తూ ఉంటారు, అలాగే దేవునితో కూడా వారు ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో ఏమాత్రం కూడా క్రియలు ఉండవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం క్రీస్తుని పోలి నడుచుకునే మనం, ఇదిగో దేవుని పిల్లలైన వారు మరి పరిమళ సువాసన కలిగి క్రీస్తుని పోలి నడుచుకుండని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అనగా క్రీస్తు యొక్క తత్వంలో క్రియ ఉంది, క్రీస్తు యొక్క తత్వంలో సత్యం ఉంది. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజల గురించి ఆయన వారి యొక్క అవసరాలను తీస్తూ ఆ 3.5 సంవత్సరాల సమయంలో
30 సంవత్సరాలు ఆయన తన కుటుంబ అవసరాలను తీర్చాడు. అలాగే 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో అనేక మందికి ఆయన భోజనం లేని వారికి భోజనాన్ని పెట్టాడు. ఆదరణ లేని వారికి ఆదరణ చూపించాడు. రోగులకు ఆయన స్వస్థతనిచ్చాడు. ఇలాగా అనేక రకాల క్రియలను ఈ లోకంలో ప్రభు కనపరిచాడు. అలాగే దేవుని యొక్క సువార్తను కూడా ఆయన అనేక మందికి పరిచయం చేసి ఆ రోజుల్లో ఆయన ఉన్న పరిస్థితుల్లో గలిలయ, సమరయ, యోదయ, దెకపోలి అనేక పట్టణాల్లో ఆయన తన పరిచర్యను విస్తరింపజేసి ఈ లోకంలో ఒక మహోన్నతమైన దేవుని కుమారుడిగా ఈ లోకంలో అనేక మంది వ్యక్తులకు వెలుగు చూపించిన ఒక గొప్ప దేవుడిగా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడు. ఆ దేవుని కుమారులుగా ఆయన రక్తంలో కడగబడిన వారముగా, ఆయన రక్తంలో మనము విమోచించబడిన వారంగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, సకల ప్రవర్తన యందు క్రీస్తుని పోలి మనము మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ఈ లోకానికి క్రీస్తును చూపించవలసిన వారమై ఉన్నామని గుర్తెరిగి అటు రీతిగా దేవుని ప్రేమను ఈ లోకానికి మనం వెదజల్లుదాం. అట్టి కృప దేవుడు మన జీవితాలకు నిండారుగా దయచేయునుగాక. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.